స్రవంతి పాఠకుల పక్షపత్రిక అక్టోబర్ 30. ఇది పాత ఎప్పుడో పత్రిక. ఇది ₹5 వేల. అప్పుడు జూ పార్క్ చూస్తారా అనే శీర్షిక నాది. ఇదే టైటిల్కి వచ్చింది. సో అప్పటి సంపాద వర్గం ఏంటో ఒకసారి చూద్దాం. కె రాజ్ కుమార్ చీఫ్ ఎడిటర్ కాగా, కొమ్మూరి మాధవరెడ్డి ఎడిటర్ కాగా, సబ్ ఎడిటర్స్ వచ్చి ఏకే ప్రమీల, బాలకుంట్ల ఫణిధరు, ఏఐ సుహాసిని. అడ్వర్టైజ్మెంట్లు వచ్చి విజయ్ కుమార్, ఈశ్వర్ కుమార్, రమాకాంత్, శంకర్ ప్రసాద్, ఆఫీస్ బాయ్ వెంకటేష్. సో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు. ఇది 1995 అక్టోబర్ 30 ఇది. సో ఈ సంచికలో మాది ఎక్కడ వచ్చిందంటే సంచిక 1, ఇది సంపుటి 1, సంచిక 1. దీంట్లో నాది శీర్షిక వచ్చింది జూ పార్క్ చూస్తారా అని. ఒకసారి పత్రికలోకి వెళ్దాం మనం. ఇది పత్రిక లోపలికి వెళ్తే ఈ లోపల పేజీలు, ఇలా లోపల పేజీలోకి వెళ్తే ఒక్కొక్కటి తిరిగేసి వెళ్దాం. ఇది జూ పార్క్ చూస్తారా, బల్లెం వేణుమాధవ్. ఇక్కడ నా పేరు కనబడుతుంది స్పష్టంగా, చూడండి. సో జూ పార్క్ చూస్తారా, ఒక మాట. జూ పార్క్ చూస్తారా శీర్షిక ఆలోచన ఎడిటర్ గారిది, ఆచరణ నాది. ఈ శీర్షిక నిర్వహణ కంటే జూలో ఓ జంతువు బోన్లో నించోవడం హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు 1959లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు ఈ పార్కును. ఇక్కడ బోన్లో నిల్చోవడము హాయిగా ఉంటుంది, అంటే నిర్వహించే కంటే జూ పార్క్లో ఓ జంతువు బోన్లో నిల్చోవడం హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది. అప్పుడు 1959లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించారు ఈ పార్కును. ఆ తర్వాత భారత ప్రధాని నెహ్రూ మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా జూ పార్క్ను నెహ్రూ జూ పార్క్గా మార్చారు. మొదట్లో సందర్శకుల అనుమతి లేకపోయేది. తర్వాత కాలంలో కొన్ని సౌకర్యాలతో ప్రజా సందర్శనకు అనుమతించారు. ఆసియా ఖండంలోనే ప్రసిద్ధిగాంచిన నెహ్రూ జూ పార్క్ గురించి పాఠకులకు, ముఖ్యంగా పిల్లలకు పరిచయం చేయడం ప్లస్గా భావిస్తున్నాము. జీవితంలో 1-2 సార్లైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం నెహ్రూ జూలాజికల్ పార్క్, నెహ్రూ జూ పార్క్, హైదరాబాద్. అయితే జూకు ఓ 2 గంటల్లో తిరిగి వస్తామనే ఉద్దేశంతో వెళ్ళవద్దు. ఒక రోజు మొత్తం అక్కడే గడపడానికి అవకాశం ఉంటేనే వెళ్ళండి. జూ పార్క్ చూస్తారా శీర్షిక నిర్వహణకు తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్న అరణ్య భవన్ శ్రీ టి రామకృష్ణ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మరియు పేరు నాదైన శీర్షికమైన సహకారం అందించిన శ్రీ కేఎన్ బెనర్జీ, క్యూరేటర్, నెహ్రూ జూ పార్క్లకు సర్వదా కృతజ్ఞతలు. బల్లెం వేణుమాధవ్. ఇక శీర్షిక చూద్దాం. మన జాతీయ జంతువు టైగర్, పెద్దపులి. మన దేశంలోని పెద్ద పులులకు ఇండియన్ రాయల్ బెంగాల్ టైగర్స్ అంటారు. ప్రపంచంలో ఇండియన్ టైగర్స్, మలేషియన్ టైగర్స్, బాలి టైగర్స్, సుమత్రా టైగర్స్ ఉన్నాయి. వీటిలో సైబీరియన్ టైగర్స్కు కవచం లాంటి చర్మం ఉంటే మన దేశ పులులకు అంత సుందరమైన చర్మం ఉండదు. ఇందుకు కారణం సైబీరియా చలి ప్రాంతం, మన దేశం ఉష్ణ ప్రాంతం. ప్రాంతాలకు తగ్గట్టుగా పులి చర్మంలో మార్పు ఉంటుంది. పెద్ద పులి గుంపులో సంచరించడానికి ఇష్టపడదు, ఒంటరిగా కనిపిస్తుంది, జీవిస్తుంది. తర్వాత కేవలం సంతానం కొరకు సంయోగ సమయంలోనే ఆడమగ పులులు 1-2 వారాలు సహజీవనం చేస్తాయి. సంయోగం పూర్తి కాగానే ఆడపులి మగపులిని తరిమివేస్తుంది. పులి గర్భధారణ కాలం 110 నుంచి 120 రోజులు. ఒక కాన్పులో 3 నుంచి 5 పిల్లల్ని పెట్టే పెద్ద ఆడపులి పిల్లలకు 3 ఏళ్ల వయసు వచ్చే వరకు తనతోనే ఉంచుకొని విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆ తర్వాత సొంత కాళ్ళపై నిలబడమని తరిమివేస్తుంది. కేవలం మాంసాహారమే భుజించే పెద్ద పులి పొదల్లో దాక్కొని లేదా ఎదుటి ప్రాణి ఆదమర్చి ఉన్నప్పుడు దాడి చేస్తుంది. మగ పులులు 100 నుంచి 110 కిలోల బరువు ఉండే, ఆడపులులు 80 నుంచి 90 కిలోల బరువులు ఉంటే, ఎంత 110 నుంచి 100 నుంచి 110 కిలోల బరువు ఏమో మగ పులులు ఉంటే, ఆడపులులు ఏమో 80 నుంచి 90 కిలోల బరువులు సాధారణ ఉంటాయి, అంటే యావరేజ్ బరువులు అవి. పెద్ద పులి బతకాలంటే దట్టమైన అరణ్యాల్లో పుష్కలంగా గడ్డి దొరకాలి. గడ్డి ఎక్కువగా ఉన్న చోట జింకలు లాంటి ప్రాణులు అధికంగా నివసిస్తాయి. వాటిని వేటాడి పులి బతుకుతుంది. అడవులలో పెద్ద పులులు సగటు వయస్సు వాటికి 12 సంవత్సరాలు అయితే, మన నెహ్రూ జూలాజికల్ పార్క్లో వీటి వయసు 22 సంవత్సరాలు, ఎందుకంటే రక్షించబడతాయి కాబట్టి. మన రాష్ట్రంలో ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఖమ్మము, విశాఖపట్నం, శ్రీకాకుళం, శ్రీశైలంలో కనబడే ఈ పెద్ద పులి మన జాతీయ జంతువు. ఇది నేను 1995లో రాసినటువంటి వ్యాసం. థ్యాంక్ యూ వ్యూవర్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.